శాంతి శాంతి వస్తున్నా. అబ్బబ్బబ్బబ్బా, శాంతి శాంతి శాంతి. ఆ స్టేషన్ లో ఎలా ఉంటున్నారో గానీ క్షణం నేను ఇంట్లో మీ పక్కన లేకపోతే గడవదు కదా. పెళ్ళైన తర్వాత నన్ను ఇలా తయారు చేసింది నువ్వేగా. మీ అవసరాలన్నీ తెలుసుకుని తయారు చేపట్టే టైంకి తమ డ్యూటీకి వెళ్తున్నారు. అదే పెళ్ళైన కొత్తలో లాటీ మర్చిపోయాను ఒకరోజు, టోపీ మర్చిపోయాను ఒకరోజు, ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళుగా. పెళ్ళైన కొత్తలో ఎవరైనా అంతేలేబోయ్. చాలండి, ఇక బయలుదేరండి. అక్క అక్క తమ్ముడు, ఎరా తమ్ముడు బాగున్నావా? ఎవడి మా తమ్ముడండి, తమ్ముడు వచ్చానండి. ఎరా తమ్ముడు, ఈనాడు నేను గుర్తొచ్చానా? అక్క అమ్మ నీకు జున్ను పంపింది. నిజంగా? ఏమండి చూసారా, మా అమ్మ నా కోసం జున్ను పంపిందండి. నేను అప్పుడే చెప్పలా, మా ఇంట్లో గేదె ఈనితే వండిన జున్ను సాగా తినేస్తాను. ఉండండి, మీకు కాస్త జున్ను పట్టుకొస్తాను. నమస్కారం బావగారు, నా పేరు. నీ పేరు రవి, బిఏ ఫస్ట్ ఇయర్. కూర్చో. శాంతక్ అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, అందరికీ ఇష్టం. మీ అందరి గురించి శాంతి రోజు చెప్తూనే ఉంటుంది. తీసుకోండి, తీసుకోరా తమ్ముడు. వద్దక్క, ఇంటికెళ్ళి తింటాను. పర్వాలేదు, తీసుకోబోయ్. శాంతి, నీకు ఇష్టమని మీ అమ్మగారు ఎంతో ప్రేమతో పంపారు. ముందుగా నువ్వు తింటేనే ఆవిడ సంతోషిస్తారు. తినవై, తిను. ఏరా తమ్ముడు, అమ్మకి నాన్నకి నా మీద కోపం పోయిందా? నన్ను మీ బావగారిని పండక్కి తీసుకెళ్తానారా? జున్నంటే నీకు ఇష్టమని నాన్నకు తెలియకుండా పంపింది అమ్మ. ఏంటి శాంతి అలా అయిపోయావు? అదే అదేం లేదండి. ఎందుకు శాంతి దాస్తానికి ప్రయత్నిస్తావు? నీ ఆవేదన నాకు తెలియదనా? ఏమండి, పోనీ నువ్వు వెళ్ళి మీ వాళ్ళందరినీ చూసి రావచ్చుగా. అల్లుడు గారు మా ఇంటికి రండని మీకు ఆ ఇంటి నుంచి పిలిపొచ్చిన రోజే నేను మళ్ళీ పుట్టింట్లో అడుగు పెట్టేది. ఆ రోజు రాకపోదు శాంతి. ఓకే శాంతి, మరి నేను వస్తాను. రవి, అప్పుడప్పుడు నువ్వైనా వచ్చిపోతుండవోయ్. వస్తాను రవి. బాయ్ శాంతి. శారదా, ఏరా గంగులు, నీళ్ళు తాగుతావుట్రా? కాసింది పోయిందమ్మా. మరి నేను వెళ్ళొస్తానండయ్యా. అలాగే, పొద్దున్నే మాత్రం పెందరాలో వచ్చాయి. గరప్పలం కుప్ప నూర్పులు రేపు అయిపోవాలి. చిత్తం కూలోళ్ళు ఎంతమంది పెట్టాలండయ్యా? ఆ ఆడింగులో 10 మంది, మగోళ్ళు 5 చాలరంటావా? రేపటి కులోలు మాత్రం సరిపోతారండి అయ్యా. మధ్య కుప్పలు మాత్రం మంది ఎక్కువ కావాలండి అయ్యా. వాతావరణం మారినట్టుంది. అదును చూసి నూరుద్దాంలే మధ్య కుప్పలో. ఇవిగోరా గంగులు, తీసుకెళ్ళు, పిల్లలు తింటారు. ఆయ్ సర్లేరా గంగులు, నువ్వు వెళ్ళు. పొద్దున్నే మాత్రం పెందరాలో వచ్చేసామా? అట్టగానండి అయ్యా. వెళ్ళొస్తాను అమ్మగారు. అమ్మా మానస, ఏంటి నాన్న? అగ్గిపెట్టి కావాలమ్మా. తెస్తానన్నా. చుట్ట తర్వాత కలదురు గాని ముందే జున్ను తినండి. తినేమా, తిను. పెట్టమ్మా. బాగానే ఉంది. మీరు తినిపించకపోతే దానికి నేను పెట్టనా మీ ఉద్దేశం? అలాగెందుకు అనుకుంటావే?
మన ఇంట్లో ఏ పిండి వంట చేసినా ముందుగా దీనికి తినిపించుకుంటా. మన ఇద్దరు ఎప్పుడైనా తిన్నావా? ఏమండి మిమ్మల్నే ఆ, ఆ, నోటి దగ్గర పెట్టుకుని నోట్లో వేసుకోవడానికి ఎందుకండి అంత ఆలోచన? ఆలోచన నాకెందుకు ఆలోచన? నాన్న అగ్గి పెట్టి. ఆ, రవి ఎక్కడికి వెళ్ళాడు? ఉదయం జున్ను పట్టుకుని వాళ్ళ అక్కయ్య దగ్గరికి వేట్లపాలెం వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. పెద్దలుడు అదే మీ తమ్ముడు శేఖరానికి వాళ్ళకి పంపేవా? శేఖరానికైతే పంపాను. మరి వాళ్ళకి అంటే ఇంకెవరు? అదే ఇంకెవరున్నారు? ఎందుకండి అలా మొహం చాటేస్తారు? ఇన్నేళ్లుగా సంసారం చేస్తున్నాను. మీ మనసు నాకు తెలీదా? ఇంట్లో గేదె ఈనినా ఆవు ఈనినా మీది మీ చిన్నమ్మాయి శాంతిదేగా హడావిడంతా. ఏనాడైనా దానికి జున్ను తినిపించకుండా మీరు తిన్నారా? అందుకే దానికి పంపాను. ఎందుకు పంపావు? మీరు మనసు